మన దేవుడు స్తుతిపాత్రుడు. దేవుణ్ణి ఎంత స్తుతిస్తే అంత బలాన్ని పొందుతాం. స్తుతించుట ద్వారా సైతాను పారిపోతాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. 2 కొరింథీ 3:17లో ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రముండును. అంటే బానిసత్వము తొలగిపోతుంది. దేవుని ఆత్మ ఉంటే, వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ దేర్ ఈజ్ ఫ్రీడమ్. యహా కహీ ప్రభు కా ఆత్మ హై వహా స్వతంత్రత హై. స్వతంత్రం కల మనము స్వతంత్ర మాసములో ఉన్నాం. అయితే మన దేశానికి ఆగస్టు మాసములో స్వతంత్రం వచ్చింది. పాలస్తీనాకైతే 48వ సంవత్సరంలో, మనకైతే 47వ సంవత్సరంలో. సరే, ఈ స్వతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలి, బానిసత్వం పోవాలి. కీర్తన 119:45లో నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. దేవుని ఉపదేశాలు చాలా అవసరం. ఆయన ఉపదేశాలు వినాల, ఆయన నిబంధనకు ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడు ఎవరైతే ఆ రీతిగా చేస్తారో వారు కనికరించబడతారు. యెషయా 61:1లో ప్రభువు యెహోవాత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ మన మీదికి రావాలి, దుష్టాత్మ పోవాలి. సౌలును దుష్టాత్మ చేత ప్రేరేపిస్తా ఉంది. దావీదు వెళ్ళి ఆ దుష్టాత్మను తొలగించాడు. దుష్టుడు పాడు చేసేవాడు, దైవాత్మ కాపుదల చేసేది. అందుచేతని గలతీ 5:1లో ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులుగా చేసి అంటే పాపపు దాస్యము నుండి మనం విడిపించాడన్నమాట. సోదరి, సోదరుడా, పాపదాస్యం నుండి విడిపించవచ్చు. ఏ పాపములు పడిపోయావు, దాని నుండి బయటికి రాక ఎందుకు కష్టపడుతున్నావు? ప్రభు దగ్గరికి రా. అది ఎటువంటి పాపమునైనా దేవుడు తొలగ, ఆయన పాపుల రక్షకుడండి. అయితే కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మళ్ళా దాస్యపు కాడి కిందికి వెళ్ళద్దు. ఒకప్పుడు దాస్యములో ఉన్నావు, దాన్ని తొలగించుకోనండి. కొంతమంది రకరకాల దాస్యాలు, చుట్టకు దాసులు, సారాయికి దాసులు, రకరకాల పాపము చేయువాడు పాపానికి దాసు. సోదరి, సోదరుడా, వినుచున్న శ్రోత, నేడే ఏ పాప దాస్యము కింద ఉన్నారు దాన్ని విడిపించమని ప్రభు చెప్పు. ఆయన నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడు. ఆయన బిడగా చేసుకుని పరలోక రాజ్య మహిమలోనికి నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మా శ్రోతలు ఎందరూ మా ప్రభు దాసత్వములో ఉన్నారు, ఏ దాస్యములో ఉన్నారు దాంట్లో నుండి విడిపించండి, కనికరించి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.